లబ్ధి ఉండటం అన్నటువంటిది నేరం కిందకి పరిగణించబడుతుందా? అది ఉందా బిఎన్ఎస్ యాక్ట్లో? బిఎన్ఎస్ యాక్ట్లో చూస్తేనేమో ఈ మర్డర్లు లేకపోతే ఎట్లాంటివి ఉన్నాయి తప్పించి ఇది లేదు కదా. మరి ఈ యాక్ట్ ఎట్లా పెడతారు అంటే ఇందులో అశ్లీలత మీద కూడా కేసు పెట్టచ్చు ఉంది. అది 294 అనేటటువంటి అబ్యూజింగ్ కేసు మనం వ్యభిచారానికి పెడతాం, లేకపోతే కనుక బూతులు తిట్టడానికి కూడా పెడతారు. అది అసభ్యత అనమాట. కాకపోతే దానికి పెనాల్టీ ఉంటుంది, ఇది ఉంటుంది, శిక్షణ ఉంటుంది 6 నెలల లోపు అన్నటువంటి. అయితే అలా పెడితే దాని కింద 41A నోటీస్ ఇచ్చి ఆన్సర్ తీసుకోవాలి. ఆ తర్వాత కోర్టులో పెట్టినటువంటి సందర్భం రిమాండ్ ఇయ్యరు. ఆ తర్వాత కోర్టులో ఏళ్ల తరబడి కేసు విచారణ, ఆ తర్వాత కేసు ఉండటమా కొట్టేయడమా పెనాల్టీ వేయడమా జరుగుతుంది. వీళ్ళకి అది కాదు కావాల్సింది, చట్టపరమైనటువంటి నిజమైన చట్టాన్ని వినియోగించడం కాదు వీళ్ళకి కావాల్సింది. ఇప్పుడు ఇందులో వీళ్ళకి కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే చట్టాన్ని దుర్వినియోగం చేయటం. ఎందుకని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, 7 సంవత్సరాలలోపు జైలు శిక్ష పడేటటువంటి నేరాలలో బెయిల్ ఇచ్చేయండి అని చెప్పేసి. వాళ్ళని రిమాండ్లోనే ఏళ్ల తరబడి పెడుతుంటే జైళ్ళన్నీ నిండిపోతున్నాయి, ప్లస్ వాళ్ళ స్వాతంత్రం కోల్పోతున్నారు. పోనీ రిమాండ్లో అయిపోయిన తర్వాత ఈ కేసులన్నిట్లో శిక్ష పడుతుందంటే భారతదేశంలో శిక్షలు పడుతున్న సంఖ్య 10 నుంచి 15%. అంటే 85% మంది అన్యాయంగా మొగ్గుతున్నట్టేగా రిమాండ్లో. దాంట్లో ఎక్కువగా ఉన్నాయి 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేటటువంటి.